హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నిహారిక కొనిడేలా ప్రొడక్షన్ నెంబర్ 2 ఫస్ట్ సినిమా వచ్చేసి ఆ కమిటీ కుర్రాళ్ళతో స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడైతే మాత్రం రాకాస అనే మూవీతో మనం ముందుకు రాబోతున్నారు. అది సెకండ్ మూవీగా తన ప్రొడక్షన్లో అనమాట. అలాగే ఈ సినిమా ఎవరు అంటే క్యాస్ట్ సంగీత్ శోభన్ మనకు బాగా తెలుసు. మ్యాడ్ ఫేమ్, మంచి కమెడియన్, కామెడీ టైమింగ్ ఉన్న పర్సన్, కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్. ఫేజ్లోనే ఆ కమెడీ అనేది కొంచెం అంటే ఆ టైపు కొందరికే ఉంటాయి ఆ టైప్ ఫేస్ అనమాట. చూడగానే నవ్వు రావడము, అరే ఏదో జోక్లు వేస్తున్నారు ఈజీగా, అంటే ఈజీ ఉంటుంది ఆ కామెడీలో. ఫేస్లో ఈజీ కనపడుతుంది అనమాట, ఈజీ ఉంటుంది ఆ కామెడీలో ఉన్నది. సో ఆ టైప్ ఆఫ్ ఫేసెస్లో సంగీత్ శోభన్ కూడా అనమాట. కొంచెం సీరియస్ డ్రామా కిందికి కూడా వచ్చాడు. కొంచెం సీరియస్ కమ్ కామెడీ రెండు మిక్స్ అయి ఉన్నాయి ఇందులో. ఈ సినిమాలో మాత్రం ఈ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆ సినిమాకి సంబంధించింది రాకాస ఈ సినిమా పేరు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ మధ్య వచ్చిన ఒక సాంగ్ కూడా వచ్చింది, నాగిన్ డాన్స్ అని చెప్పి ఒక సాంగ్ వచ్చింది. అది కూడా మంచి హిట్ అయింది, బాగా డాన్స్ కూడా బాగా క్రేజీగా ఉందన్నమాట మూమెంట్స్ ఆ సాంగ్. అలాగే హీరోయిన్ వచ్చేసి నయన్ సారిక. నయన్ సారిక చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఉన్న స్టార్ట్అప్ అంటే చిన్న చిన్న హీరోస్ అందరికి కూడా ఒక గోల్డెన్ లెగ్ అనే చెప్పాలి. ప్రతి సినిమా అతను అడుగుపెట్టిన ప్రతి సినిమా కూడా హిట్ అవ్వడం జరిగింది. ఆయి సినిమా చూసుకున్నా, అలాగే మన చిన్న విష్ణు విన్యాసం చూసుకున్నా, అంటే మినిమం ఫెయిల్యూర్ అనేది లేకుండా కంటిన్యూగా వెళ్ళిపోతున్నారు అలా అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో మంచి క్యాస్ట్ అనుకోవాలి. సీను ఉన్నాడు, జబర్దస్త్ సీను. వర్సటైల్ యాక్టర్, వర్సటైల్ కమీడియన్, ఏ క్యారెక్టర్ అనేది చేయగలనమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్ అయితేనే తనకిల భరణి గారు ఉన్నారు, మంచి మంచి క్యాస్ట్ ఉన్నారు. సో మరి సినిమా అయితే మాత్రం చాలా అద్భుతంగా ట్రైలర్ అయితే నాకు మన ముందుకు తెచ్చారనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక సస్పెన్స్ పెట్టారు. సస్పెన్స్ మీన్స్ రాకాస పేరులోనే ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని ఇక్కడే అర్థమైపోతుంది. సస్పెన్స్ ఏంటి అనేది ఆ లోపల ఒక గది ఏదో, ఒక ఊర్లో ఒక పెద్ద ప్లేస్ ఏదో, ఒక ప్యాలెస్ గది ప్యాలెస్ లాగా ఉంటది. అందులో ఒక రాక్షసుడు ఉంటాడు అన్నట్టు. అందులో ఆ రాక్షసునికి బలి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం మేబీ ఏదో జరుగుతుందంట, ఉల్కా పడుతుందంట. ఆ ఉల్కా పడిన సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు అన్ని కళేబరాలు మిగిలిపోతాయి అంట. రాత్రి పొద్దున లేచేగల కళేబరాలు అయిపోతాయి. ఆ తర్వాత లోపలికి ఖచ్చితంగా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ పెడితే, ఆ మెసేజ్ చూస్తే, సారీ మెసేజ్ పెట్టడం అంటే వాట్సాప్లో కాదు, వాళ్ళకు ఉత్తరం ద్వారా మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చదివి వాళ్ళు బలి పంపాలి అని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బలి పంపకపోతే ఆ ఊరు మొత్తం వాళ్ళ కాడ అయిపోతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. దానికోసం అని ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్స్ లో ఇది పురాతనమైన చరిత్ర, అదే పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అన్నట్టుగా వాళ్ళు తెలుస్తారు అనమాట. ఇక్కడ సంగీత్ శోభన్ని బలికి పంపుతారు. సో ఇప్పుడు ఈ ఈ టైంలో సంగీత్ శోభన్ ఈ ఊరికి వచ్చిన తర్వాత తన ముందు జరిగిన ఈ విధ్వంసం, అదే ఉల్కబడ్డం ఎంత జరిగిన తర్వాత చూసి కొంచెం భయపడుతూ ఉంటాడు. మరి తననే ఎందుకు పంపిస్తారు అంటే తన హీరో కాబట్టి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన నుంచేనే కదా సినిమా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా నార్మల్ గా వేరే వాళ్ళని పంపిస్తే సినిమా ఆడికి బలి అయిపోద్ది కాబట్టి చూపించాడు. అంత హీరో ఉంటాడు కాబట్టి హీరోతో జరిగే విన్యాసాలు, ఆ లోపల జరిగే ఆ కామెడీ, ఆ భయము, ఆ థ్రిల్ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి. కాబట్టి సంగీత్ శోభన్ ఫేస్ లో ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే భయం కనపడాలి, కామెడీ కనపడాలి, ఆ భయంతో కూడిన కామెడీ చేయాలి. సో ఇలాంటివి చాలా ఉండబోతున్నాయి. అలాగే సీన్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కామెడీ టైమింగ్ బాగా అద్భుతంగా ఉంటది. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత బాగా రన్ అవుతుంది, ఎంత బాగా సక్సెస్ అవుతుంది అన్నది వెయిట్ చూడాల్సిందే. సినిమా వచ్చే వరకు మనం సినిమా చూసి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సో ట్రైలర్ అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే తన కామెడీ జోన్, రెగ్యులర్ గా వేసే కామెడీ జోన్ లో నుంచి కాకుండా కొంచెం డెప్త్ ఉంది ఆ స్టోరీ తీసుకున్నాడు నాకైతే అనిపించింది. సెలక్షన్ అయితే స్టోరీ బాగుంది అనిపించింది నాకైతే. ఫస్ట్ కంప్లీట్ కామెడీ సినిమాల్లో వెళ్ళిపోకుండా కొంచెం థ్రిల్లర్ టైప్ వచ్చాడు, థ్రిల్లర్ సైడ్ వచ్చాడు. అంటే కామెడీ థ్రిల్లర్ అనుకోండి, కొంచెం అటు ఇటుగా అదే ఉంటది. అదే సాబ్ కూడా అట్లా అనుకున్నాం కదా. సో ఇంచుమించు దానిలాగే ఉంటుందేమో, కొంచెం అటు ఇటుగా. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ.